చెప్పడమ్మా ఇక్కడ వరకు దేనికి వచ్చారు మీరు? పెళ్ళి అయింది సార్ ఆయనకి. ఫస్ట్ భార్యకు 3 పిల్లలు. అయితే ఆ గాసులో వసుకొని చచ్చిపోయింది మేడం. అమ్మో, 3 పిల్లలు ఉన్న ఆవిడ ఎందుకు? ఎందుకో మేడం ఇట్లా బాధలు పెడతాను చచ్చిపోయింది కానీ. సరే, నీకు రెండో పెళ్ళై 3 పిల్లలు ఉన్నా అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకుంటాను మేడం అది ఓకే, చెప్పడమ్మా ఇక్కడ వరకు దేనికి వచ్చారు మీరు? ఫస్ట్ ఆయనకు లవ్ మ్యారేజ్ అయింది మేడం. మీది లవ్ మ్యారేజ్? ఆయనకి మీ ఆయనకి ఫస్ట్ పెళ్ళి అయింది సార్ ఆయనకు. ఫస్ట్ భార్యకు 3 పిల్లలు. అయితే ఆ గాసులో వసుకొని చచ్చిపోయింది మేడం. ఏంటిది? చిన్న చిన్న పిల్లలు. గ్యాస్ అదే నూనె కిరోసిన్ ఆయిల్ పోసుకొని చనిపోయింది. అమ్మో, 3 పిల్లలు ఉన్న ఆవిడ ఎందుకు? ఎందుకో మేడం ఇట్లా బాధలు పెడతాను చచ్చిపోయిందట. ఈయన బాధలు పెడుతూ ఉంటాయి. పిల్లలు బాగానే ఉన్నారమ్మా? పిల్లలు మరి చిన్న చిన్న పిల్లలు మేడం. ఎన్ని సంవత్సరాల క్రితం స్టోరీ ఇది? ఇప్పుడు 8 సంవత్సరాలు మేడం. మీ పెళ్ళి ఎంతకాలం అమ్మా? నా పెళ్ళి ఇప్పుడు 8 సంవత్సరాలు. ఈ రోజు పెళ్లి అయింది నీకు? అప్పటికి తెలుసా నీకు ఆవిడ అలా కాలి చనిపోయిందని? ఇక మా నీ ఊరు పెళ్ళి టైం తెలుసా ఈ స్టోరీ? తెలియదు సార్, పెళ్ళైన ముందు సరే తెలియదు. చెప్పండి. అయితే ఆమె చచ్చిపోయినాక మా ఊరికి వాళ్ళ ఊరి నుంచి మా ఊరికి ఒక చుట్టం అని వచ్చింది సార్. అయితే ఇట్లా చచ్చిపోయింది ఆమెకి ఇస్తే బాగా ఆస్తి మంచిగా ఉన్నది. ఎందుకు చచ్చిపోయారు ఏంటని ఏం కనుక్కోలేదా మా ఇంట్లో వాళ్ళు? ఈ ఉట్టిగా చచ్చిపోయింది అన్నారు మేడం. మా అమ్మ మా నాన్నకి ఇట్లా అందరు అడుగుతారు. మీ వయసు ఎంత ఉంటది? 20 సంవత్సరాలు మేడం. అయితే ఉట్టిగా చచ్చిపోయింది, ఏం ప్రాబ్లం ఏం లేదు, ఆయన ఏం కొట్టలేదు ఏం లేదు అని చెప్పింది సార్. సరే, నీకు రెండో పెళ్ళై 3 పిల్లలు ఉన్నా అతనికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎందుకు అనుకున్నారు మీ ఇంట్లో వాళ్ళు? కొంచెం పేదవాళ్ళు మేడం, మా అమ్మోళ్ళు కొంచెం పేదవాళ్ళు మేడం.